హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉల్లిపాయ టమాటా మునక్కాయ కర్రీ. వెరీ సింపుల్గా ఇవే హెవీ మసాలాలు ఏం వేసుకోకుండా సింపుల్గా చేసేసుకుందాం. ఓకేనా? రండి. బండిలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు అన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఇట్లా గోల్డెన్ వచ్చేంత వరకు ఏం చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని టమాటా బాగా మగ్గిపోవాలి. గుజ్జులాగా మగ్గిపోయాక ఆ తర్వాత దాంట్లోని ఉప్పు కారం కొంచెం పసుపు వేసేసుకొని అవి కూడా బాగా వేగేంత వరకు వేయించేసుకొని ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న మునక్కాయలు వేసేసుకోవాలి. మునక్కాయలు కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉప్పు కారం పట్టేంత వరకు మగ్గించాలి. ఆ తర్వాత 1 గ్లాసు 2 గ్లాసులు మీకు మునక్కాయ ఎంత ఉడకాలనుకుంటున్నారో అన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని మునక్కాయ బాగా ఉడికిచ్చేసుకున్నాక లాస్ట్లో గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని ఆ పొడులన్నీ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆ పొడులన్నీ వేసేసుకున్నాక ఇంకేముంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా మగ్గిచ్చేసుకున్నాక మూత పెట్టేసుకొని దించేసుకోవడమే. మునక్కాయ టమాటా కర్రీ రెడీ. ఇది చాలా సింపుల్ అండి. ఇదేంటి అల్లం పేస్టులు, కొబ్బరి, ధనియాలు అవి ఏమీ లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏ తిన్నా గ్యాస్ స్టవ్ పొట్టొబ్బరాలు ఆయేసాలు. అందుకే ఒకసారి ఇలా మునక్కాయ ట్రై చేసుకోండి. ఎప్పుడు మసాలా వేసుకొని వండుకుంటారు కదా, ఒకసారి ఇలా ఉప్పు కారం ఇంట్లో ఉన్నట్లు సింపుల్గా ఇలా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఎట్లాంటి గ్యాస్ స్టవ్లు ఉండదు, హ్యాపీగా అరిగిపోయింది. దీంట్లో ఖచ్చితంగా జీలకర్ర పొడి వేసుకోండి. ఏ కూర చేసినా దాంట్లో ఖచ్చితంగా 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఇంకంతే, ఇంకేం అవసరం లేదండి. గ్యాస్ స్టవ్